గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వారణాసి వంటింట్లో చేసిన వంటలు మీరు కూడా చూసేసేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. ఇదిగోండి, వంట అయితే స్టార్ట్ చేశాను. ఇది మజ్జిగ పులుసుకి సొరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఒకటే ఉడికించుకుంటున్నాను. అలాగే ఇదిగోండి, మజ్జిగ పులుసు కోసం అని చెప్పి గట్టిగా మూత రావట్లేదు. మిక్సీ వేసుకున్నాను. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొబ్బరి, శనగపిండి వేసి మిక్సీ వేసేసి, పెరుగు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసేసుకున్నాను. గిలకొట్టాల్సిన పని లేకుండా మొత్తం అన్నీ ఇందులోనే వేసి నీళ్ళు వేయకుండా మిక్సీ వేసేసుకున్నాను. అదన్నమాట సంగతి. ఇది ఇక్కడ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇదేమో రైస్, పులిహోర కోసము రైస్ పెట్టాను. ఇందులోనేమో పప్పు, సొరకాయ పప్పు పెట్టాను. రెండు అయినాయి. కొంచెం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మిగిలిన పని చూడాలి. ఇదిగోండి, పులిహోర కోసం పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, కరివేపాకు. చూసారా ఎంత మెస్సీగా ఉందో? వంట చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు కూడా ఇట్లానే ఉంటుందా? ఇదిగోండి, ఇందులో మిరపకాయలు కడిగేసుకుని ఇట్లా చేసేస్తానమాట. ఇదిగోండి, సొరకాయ పప్పు కోసం సొరకాయ తీసుకొని పీల్ చేసిన తొక్కలు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నేను ఇట్లాగా ఈ కవర్ కుట్టుకున్నాను. ఇది నేనే కుట్టాను అనమాట. కుట్టుకుని ఇట్లా పెట్టుకుంటాను. బాక్సుల్లో పెడితే పాడైపోతున్నాయి. ఇదేమో నీరు పీల్చేస్తుంది కదా, నీరు దీంట్లో పీల్చేస్తుంది కాబట్టి నేను ఇలాగా తెలివిగా ఆలోచించి ఇలా చేశాను అనమాట. ఇంకోటి చూపిస్తాను అండి. ఇదిగో, సొరకాయ పెట్టుకోవడానికి పొడవుగా ఇది ఒకటి కుట్టా, జిప్పు పెట్టి కుట్టాను. దానికి తాడేసి కుట్టాను. చూసారా, సొరకాయ పొడుగ్గా ఉంటుంది కాబట్టి సొరకాయ, బీరకాయలు దీంట్లో వేసుకుని పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సొరకాయ లేకపోతే నీరు పట్టేస్తుంది విడిగా పెడితే, అందుకని ఇలా కుట్టా తెలివిగా. బాగుందా నా తెలివి? ఇదండి, ఇట్లా అవుతుంది నా వంట. ఇదిగోండి, పులిహోర కోసం చింతపండు నానబెట్టేసుకున్నా. అలాగే ఈరోజు నేను గారెలు చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరు పడలంటారేమో, నేను గారెలు అంటాం. దానికోసం ఇది నానబెట్టేసా, మినపప్పు నానబెట్టా. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? శరన్నవరాత్రులు కదా, మీరేం చేస్తున్నారు? కామెంట్ చేయండి. శరన్నవరాత్రులకి నేను ఇవి చేద్దాం అనుకుంటున్నాను. నానబెట్టాను, చెయ్యాలి. ఫుల్ వీడియో అయితే నేను షూట్ చేయట్లేదు. ఎక్కడ వీలైతే అక్కడ కొంచెం షూట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా నేను ఇవాళ మా చుట్టాలు అవుతారనమాట. అన్నయ్య వదిన వాళ్ళని నేను భోజనానికి పిలిచాను, వస్తారు. అందుకని నేను ఇవి చేస్తున్నాను. మజ్జిగ పులుసు, పప్పు, అలానే ఇంకా పచ్చడి చేయాలి. అది కూడా చేశాక లాస్ట్లో మీకు చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి, చేయకముందు ఇంత మెస్సీగా ఉంటుంది, ఇంకా మెస్సీగా ఉంటుంది. ఇదిగోండి మన పప్పు. అంతే, పోపు కూడా పెట్టేశారు ఇందులోని. ఇక మనం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అన్నీ డైరెక్ట్గా సొరకాయ కుక్కర్లో పోపు పెట్టేశాను. ఈ సొరకాయ ముక్కలు అవన్నీ వేసేసాను. పప్పు కడిగి వేసేసాను. కుక్కర్ విజిల్ పెట్టేశాను. స్టవ్ మీద పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేస్తే ఒక 3 విజిల్స్కి ఆపేయడమే. 3 to 4 వచ్చినా పర్వాలేదండి. డైరెక్ట్గా పప్పే పెట్టాం కాబట్టి మెత్తగా అయిపోయింది. మన పప్పు రెడీ అయిపోయింది. చూసారా, గుమ్మగుమ్మలాడే సొరకాయ పప్పు. ఇంతే. ఈ పోపు దీంట్లో వేసేద్దాం. నేను ఇప్పుడు కూడా మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. నాకు అలవాట్లేదు కదా. అప్పుడు దాదాపు 1 year పైనుంచి నేను ఇలాగే వాడుతున్నాను. అందుకని మైక్ పెట్టుకోలేదు. ఈ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, చిమ్నీ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఏమనుకోకండి. ఇందుకో చూడండి, మజ్జిగ పులుసులో పోపు వేసేసుకున్నాను. ఇక్కడ పప్పు పెట్టేసుకున్నాను. మిగిలినవన్నీ 1 by 1 చేసి మీకు చూపిస్తా. కొద్దిగా పడుతుంది, చింతపండు వేసాం కదా, ఇదన్నమాట. ఫైనల్గా నా సీక్రెట్ ఇదే. సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సూపర్ అనమాట పులిహోర. ఇది కొంచెం బాగా ఉడకాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇదంతా మరిగిన తర్వాత నేను అన్నంలో వేసాక చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు వంకాయ కూర చేసుకుందాము. గుత్తి వంకాయ కూర అనమాట. వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో, లేతగా ఉన్నాయి వంకాయలు.
ఈ వంకాయలైతే ఇలా వేయగానే అలా మగ్గిపోతాయండి. చాలా బాగుంటాయన్నమాట. లేతగా ఉంటాయి. గింజలు కూడా ఎక్కువ ఉండవన్నమాట. తెచ్చిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో తరుక్కోవాలన్నమాట. ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను పసుపు అయితే వేసుకోలేదు. ఉప్పు వేసుకున్నాను. పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే కండ్రెక్కిపోతాయన్నమాట కాయలు. ఇలాగా 4 ముక్కల కింద ఇలా గుత్తులాగా కట్ చేసేసుకుని, పుచ్చులది లేకుండా చూసుకుని కట్ చేసుకోండి. ఈ కాయలకి అస్సలు పుచ్చు లేదు, బాగున్నాయన్నమాట. దీనికి నేను కొత్తిమీర కారం చేస్తున్నాను. కొత్తిమీర కారం గుత్తులుగా కూర చేస్తున్నాను అనమాట. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం నూపప్పు మిక్సీలో వేసుకున్నాను. ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని అది దీంట్లోకి వంకాయల్లోకి కూరేసుకుంటున్నాను అనమాట. ఇలా గుత్తులన్నిటిలోనూ మొత్తం ఇలా కూరేసుకోవాలి. ఇదిగోండి, కూరడం అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో? చూస్తుంటేనే ఉత్త వంకాయలు తినాలనిపించేంతగా బాగున్నాయి వంకాయలు. స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. నేను మొక్కడు పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది. ఈ వంకాయలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా. ఇదిగోండి, పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం కొత్తిమీర కారంలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. దానికి సరిపడా, కారానికి సరిపడా వేసుకున్నాం, కానీ పైన వంకాయలకు కూడా ఉప్పు అంటుకోవాలి కాబట్టి కొంచెం పైన కూడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేస్తున్నాను అనమాట. మొత్తం కాయలు విడిపోకుండా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈలోపు నేను దద్దోజనానికి పోపు కూడా వేయించేసుకున్నానండి. పోపు వేయించేసుకుని ఇప్పుడు ఈ దద్దోజనంలో కలిపేసుకున్నాను. పెరుగు అన్నీ కలిపేసుకుని, ఉప్పు, పెరుగు, పసుపు అన్నీ కలిపేసుకున్నాను. ఈ పోపు కూడా దీంట్లో కలిపేసుకుంటున్నాను. దద్దోజనం హెల్దీగా అండ్ రైస్ తోటి, రవ్వతోటి 2 రకాలుగా చేసింది మన ఛానల్లో ఉంటుందండి. వారణాసి వంటిల్లు ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఈ లోపల నేను పోపు పెట్టి దద్దోజనంలో కలిపేటప్పటికి ఇదంతా పాలు పొంగిపోయినాయి అనమాట. పొంగిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూసుకోలేదు నేను. పక్కన పాలు పెట్టాను. పాయసం కోసం పాలు కావాలని పెట్టానన్నమాట. పాలు పొంగిపోయినాయి. డబల్ పని నాకు. అసలే పని తవ్వట్లేదు అనుకుంటుంటే ఇదొకటి. పోపు వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకుని ఇక ఫైనల్గా కొంచెం ఉన్న కొత్తిమీర కూడా ఇలాగ పైన వేసేసుకున్నాను అనమాట. పక్కన పెట్టుకుని ఇప్పుడు మన కూర ఎట్లా ఉందో ఒకసారి కలిపేస్తున్నాను అనమాట. వంకాయ కూర ఇదిగోండి, మధ్యలో చెక్ చేసుకోవాలి కదా. వస్తుంది. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది ఈ కూర అయితే. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఈ లోపల పులిహోర కోసమని అన్నం మీద పోపు అది వేయించుకున్నాం కదా, పోపుని కూడా అన్నంలో వేసేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంత అడుగు నుంచి పైదాకా కలిపేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది ఇంకా అయిపోలేదండి. దీంట్లో ఆవ పెట్టాలన్నమాట. వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఆవ పెట్టకూడదు. చల్లారిన తర్వాతే పెట్టాలన్నమాట. లేదంటే కొంచెం చేదు వస్తుంది. అందుకని బాగా కొంచెం చల్లారిన తర్వాత పెడదామని చెప్పి పక్కన పెట్టాను. ఈ లోపల కూర కూడా అయిపోయింది. కూర కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. చూడండి, అసలు భలే ఉంటుంది వంకాయ కూర. మా ఇంట్లో వంకాయ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారండి. వంకాయ చాలా చాలా ఇష్టం. రోజు చేసినా ఇష్టపడతారు వంకాయని. అంత ఇష్టం అనమాట వంకాయ అంటే. ఇప్పుడు పాయసం కోసం అని చెప్పి కొంచెం జీడిపప్పు ఇలాగా దాంట్లో వేసుకుని స్లైసెస్ లాగా ఇలా తురిమేసినట్టు చేసుకుంటున్నాను అనమాట. జీడిపప్పు, బాదాము ఇవి డైరెక్ట్గా వీటిలో పడంగానే వేసేసుకుంటే అన్నీ ఒకరికే వచ్చాయనుకోండి, మిగతా వాళ్ళకి ఉండదు కదా. అందుకని తెలివిగా ఏం చేశానంటే, ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి నాకు. అది తురిమేసి వేస్తే మొత్తం టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం ఈవెన్గా మొత్తం అంతా కలుస్తుంది కదా. ప్రతి బయటలోనూ వస్తుంది, మనకి కమ్మగా ఉంటుంది. అందుకని అలా వేస్తారనమాట. తర్వాత ఆ సీసాలో వేసినవి పుచ్చగింజలు కూడా వేశానండి నేను. పుచ్చపప్పు ఉంటుంది కదా, అవి కూడా వేసుకున్నాను. ఇవన్నీ నెయ్యి వేసుకుని వేయించేసుకుని పక్కకు తీసేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం సగ్గుబియ్యం వేయించుకుంటున్నాను. నైలాన్ సగ్గుబియ్యం అనమాట. చిన్నగా వస్తాయి కదా నైలాన్ సగ్గుబియ్యం. అవి తొందరగా ఉడికిపోతాయి. పెద్ద సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడకవు. సేమియాతో పాటు ఈ నైలాన్ సగ్గుబియ్యం అయితే
చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. 2 ఈవెన్‌గా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను సేమియా కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను. 2 వేగిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసులు పాలు పోసుకుంటాను. మీకు కావాలంటే ఇంకో గ్లాస్ కూడా పోసుకోవచ్చు. నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు 2 గ్లాసులు పాలు పోసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. శుభ్రంగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా మరగాలి. ఇదిగోండి ఉడికిపోయింది. నైలాన్ సగ్గు బియ్యం తొందరగా ఉడికిపోతుందని చెప్పాను కదా! అలా తొందరగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు నేను దీంట్లోని బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం హెల్తీగా పంచదార అయితే వాడను. అందుకని బెల్లం వేసుకున్నాను. ఒక 2 గరిటెలు వేసుకున్నాను. 2 గరిటెలతోటి 2 గరిటెలు వేసేసుకున్నాను. శుభ్రంగా ఇలాగ కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు నేను తురిమేసుకొని పెట్టుకున్నాం కదా! ఇట్లాగా జీడిపప్పు, బాదాము అవన్నీ చూడండి చక్కగా అట్లా వేసుకుంటే ఎంత బాగుంటుందో. మొత్తం మనం తిన్న ప్రతి స్పూన్‌కి నోట్లోకి వెళ్తుందనమాట. అన్నిట్లికి వస్తుంది. ఒక్కటికే వచ్చేయకుండా. అంటే బాదాం పప్పు పడంగా వేసుకున్నాం అనుకోండి, జీడిపప్పు పడంగా వేసుకున్నాం అనుకోండి, అది వస్తే ఒకళ్ళకే 2, 3 వచ్చేస్తాయి. అట్లా అలా కాకుండా ఇలా తురిమేసేసుకుంటే మొత్తం ఆ పాయసానికి అంతటికి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అప్పుడు నేను కొంచెం ఇలాచీ కూడా వేసేసుకున్నాను. ఫైనల్‌గా కుంకుమ పువ్వు ఉంది. అది కూడా వేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుదాం. ఈ లోపల నేను గారెల్లోకి అల్లం పచ్చడి కూడా చేసుకున్నాననమాట. అల్లం పచ్చడి కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆహ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా! మెంతి కారం ఉంటుంది కదా! ఆ మెంతి కారంతోటే అల్లం పచ్చడి చేసుకోవచ్చనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మెంతి కారం మన ఛానల్‌లో ఉంది కదా! ఆ ఒక్కటి ఉంటే చాలండి. బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు అన్నీని. దాంతోటే నేను అల్లం పచ్చడి చేశాననమాట. అది కూడా అయిపోయింది. పక్కన పెట్టాను. ఇదిగోండి మన పులిహోర కొద్దిగా చల్లగా అయింది ఇప్పుడు. దాంట్లో ఆవ పెట్టాలి. ఇప్పుడు చూపించిన డబ్బాలో ఆవ పౌడర్ ఉందనమాట. మామూలుగా అయితే ఆవాలు నూరి పెట్టుకుంటాము. అలాగనే పెట్టుకోవచ్చు. ఇలా ఆవ పొడైనా ఏసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఆవ పొడి ఉంది. ఆవ నూరడానికి కొద్దిగానే కదా! అందుకని నూరడం కొద్దిగా ఇబ్బందవుతుంది. ఇప్పుడు కొంచెం అంత టైం కూడా లేదు. అందుకని నేను పొడి వేసేసాను. పక్కన పెట్టేశాను. అది కూడా అయిపోయింది. ఇదిగోండి ఈ పాయసం కూడా అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. మిగిలినది కొంచెం అట్టే పెట్టాననమాట పైన జీడిపప్పు, అలాగే బాదాము తురిమింది. కొంచెం జీడిపప్పులు కూడా 4, 5 జీడిపప్పులు కూడా వేయించుకున్నాను. అవన్నీ పైన వేసేసుకున్నాను ఇలా. చూడ్డానికి అందంగా ఉంటుంది కదా! అందుకని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్‌గా గారెలు వేసుకోవాలి. గారెలు చక్కగా క్రిస్పీగా రావాలంటే మీకొక టిప్ చెప్తా చూడండి. ఎంత బావుంటాయో ఆయిల్ కూడా పీల్చదు. మనం పప్పు అయితే 5 గంటలు నానబెట్టుకోవాలండి మినపప్పు. మినపప్పు నానబెట్టుకునేటప్పుడే కొంచెం బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకొని నానబెట్టుకోండి. ఎన్నో అక్కర్లేదు. కొద్దిగా ఒక స్పూన్ బియ్యం వేసుకొని నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 5 గంటలు నానిన తర్వాత దాంతోటి రుబ్బుకొని గారెలు వేసుకోండి. సూపర్‌గా వస్తాయి. చాలా చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చదనమాట. నేను అట్లనే చేశాను. ఇదిగోండి కొంచెం గారెల్లా వేసుకున్నాను. కొన్నైతే పునుకుల్లా కూడా వేశాను. ఫైనల్‌గా ఇవన్నీ కూడా వేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి చేశాను. కొబ్బరి పచ్చడి దేనితో చేశాననుకున్నారు? చింతకాయ, కొబ్బరికాయ పచ్చడనమాట. ఇది కూడా సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుందనమాట. ఇదిగోండి కొబ్బరి పచ్చడి కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కూడా అయిపోయింది. ఇంకా పునుకుల్లాంటివి వేశాను. అవి కూడా తీసేసుకుంటే ఇంకా గారెలు కూడా అయిపోయినట్టే. ఈ కొబ్బరి పచ్చడి దేనితో చేశాననుకుంటున్నారు? వామన చింతకాయ పచ్చడితో చేశానండి. మన ఛానల్‌లో వామన చింతకాయలతోటి పచ్చడి ఉంది. ఆ పచ్చడి కొద్దిగా దీంట్లో వేసి చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. చాలా చాలా బావుంటుంది. ఒకసారి అది కూడా చూసి మీరు కూడా చేసుకోండి. ఇదిగోండి ఇవాళ నేను చేసినవన్నీ ఇవన్నమాట. ఇలా చేశాను. చాలా సింపుల్‌గా చేశాను. గారెలు, అలాగే ఇదిగోండి పాయసం, అదే సేమియా పాయసం, దద్దోజనం కనిపిస్తుందా? దద్దోజనం, పులిహోర, అలాగే ఇది మజ్జిగ పులుసు, పప్పు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి. ఇవేనండి ఇవాళ నేను చేసినవి ఇవన్నమాట. మీరందరూ ఏం చేసుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని వారణాసి వంటల ఛానల్‌లో వస్తుంటాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. చూసే ముందు లైక్ ఇవ్వండి. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. ఇంకా భోజనం చేయాలి. ఆకలేస్తుంది.
రైస్ పెట్టలేదు అనుకుంటున్నారేమో, రైస్ కూడా ఉంది, కుక్కర్లో ఉంది. సరే అది ఎందుకని పెట్టలేదన్నమాట.